ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన శరణం అన్నయ్య సర్జరీ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎలా ఎదిగాడు అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక మన సర్జరీ స్టార్ శరణం అన్నయ్య కెరియర్ స్టార్టింగ్ నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొంటూ ఆడితోటి ఈడితోటి తిట్లు తినుకుంటా ఎక్కువ కష్టపడకుండా ఈ గ్లోబల్ స్టార్ అనేటువంటి స్థాయికి ఎదిగిపోయాడు అనేటువంటిది అయితే నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే తన అయ్య సపోర్ట్ తోటి వాళ్ళ బాబాయ్ సపోర్ట్ తోటి వీళ్ళిద్దరి సపోర్ట్ తోటి అయితే మన శరణం అన్నయ్య అయితే వాళ్ళ పేర్లు చెప్పుకుంటా అయితే ఎదిగిండు ఫ్రెండ్స్. అయితే ఇలా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా ముందుకు వస్తున్నటువంటి సినిమాలలో మెగా పవర్ స్టార్ అనేటువంటి ట్యాగే ఉంటుండే అన్నమాట మన శరణం అన్నయ్యకి. అయితే రంగస్థలం సినిమా మన సుకుమార్ డైరెక్షన్ వల్ల హిట్ అయింది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. ఆ తర్వాత తీసినటువంటి సినిమా వినయ విధేయ రామ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే అప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కుదవలుగా ట్రోల్స్ చేశారు. అసలు ట్రైన్ లో బీహార్ వెళ్ళటం ఏంటిరా అని చెప్పి అండ్ ఇంకా హీరో కొట్టేటప్పుడు వాళ్ళ జుట్లు ఎందుకు ఇలా లేస్తాయి అని ఇన్ని సన్నివేశాలు ఈ సినిమాలో మరీ ఓవర్ యాక్షన్ ఉన్నాయని ఈ సినిమా అయితే ఫ్లాప్ అయితే చేసి పడేశారన్నమాట. అయితే ఇదంతా గమనించినటువంటి మన చిరంజీవి తాతయ్య ఒక రోజు సాయంత్రం శరణం అన్నయ్య చిరంజీవి తాతయ్య ఇద్దరు నైట్ అవ్వడంతో అప్పుడు బాల్కాన్ లో కూర్చొని మందు సిట్టింగ్ వేశారంట ఫ్రెండ్స్. వేసుకుంటూ ఈ విధంగా మాట్లాడుకున్నారంట. ఒరే నాన్న, నువ్వు తీసేటువంటి సినిమాలు ఏంటిరా నాయన, అన్ని ఇట్లా కిరిగా ఉన్నాయి. కొంచెం స్క్రిప్ట్ సెలక్షన్ మంచిగా చేసుకుంటే ఏమవుతుంది? ఆ అల్లు అర్జున్ ని చూసి నేర్చుకో. నీకు అసలు దిమాకుందారా నాయన, అందరేమో ఎదిగిపోతున్నారు, నువ్వేమో నా కొడుకు అయ్యుండే ఈ విధంగా ఇంత డీలగా ఉన్నాయంటరా నాయన అని చెప్పి వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఈ విధంగా మందు తాగుకుంటా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మన చిరంజీవి తాతయ్య ఏం ప్లాన్ వేశాడో ఏమో కానీ నువ్వు ఎలాగైనా సరేరా, నీకు మాత్రం గ్లోబల్ స్టార్ అనేటువంటి ట్యాగ్ తెప్పిస్తాను అని మన చిరంజీవి తాతయ్య శరణం అన్నయ్యకి అయితే మాట ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా తీయమని మన చిరంజీవి తాతయ్య రాజమౌళి గారికి అయితే చెప్పాడనమాట. ఇక తర్వాత మన రాజమౌళి గారు ఇక చకచక సినిమా మూవీ తీయడానికైతే ప్లానింగ్ అయితే వేసుకున్నాడనమాట ఎన్టీఆర్ తోటి ఈ శరణం అన్నయ్య తోటి. ఇక వెంటనే వీళ్ళిద్దరితోటి సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ అయితే అయ్యిందనమాట తర్వాత ఈ త్రిబుల్ ఆర్ సినిమా. అయితే ఈ సినిమా నిజానికి అయితే ఈ సినిమాలో ఎవరైనా పర్ఫార్మెన్స్ లో అదరగొట్టారు అంటే అది మన ఎన్టీఆర్ గారు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన శరణం అన్నయ్య అక్కడిక్కడ చూసుకుంటా మోగ్యం లాగా తిరుగుతున్నాడు కానీ అందులో పెర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టింది అయితే మన తారక్ అన్నయ్య అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది గుర్తు పెట్టుకోండి ఎవరి వల్ల ఈ సినిమా హిట్ అయింది అనేటువంటిది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ సినిమా త్రిబుల్ ఆర్ సినిమా గుదవలుగా హిట్ అయిన తర్వాత కూడా మన చిరంజీవి తాతయ్య కళ్ళు మాత్రం ఓర్వలేవు ఫ్రెండ్స్. ఈ విధంగా మన చిరంజీవి తాతయ్య మనసులో అనుకుంటున్నాడు, ఏంట్రా నాయన వీడు నా కొడుకు కంటే ఎక్కువ యాక్టింగ్ చేశాడు అని. ఇక తర్వాత రాజమౌళి గారి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పాడన్నమాట. రాజమౌళి గారు ఎలాగైనా సరే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను కానీ ఇందులో గ్లోబల్ స్టార్ అనేటువంటి ట్యాగ్ ఆ ఎన్టీఆర్ కి రాకుండా నా కొడుకుకి పెట్టండి అనే రాక్షస బుద్ధితోటి అయితే మన చిరంజీవి తాతయ్య రాజమౌళి గారితోటి అన్నాడంట ఫ్రెండ్స్. ఇక మన రాజమౌళి గారు వెంటనే సీరియస్ గా ఈ విధంగా అన్నాడంట, సార్ మీరు మాట్లాడే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద తప్పు ఉంది. అసలు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ లో అదరగొట్టింది తారక్, అలాంటిది శరణం గానికి ఎలా ఈ గ్లోబల్ స్టార్ అనేటువంటి ట్యాగ్ ఇస్తాను అని చెప్పి నిజాన్ని నిర్భయంగా అయితే మన చిరంజీవి తాతయ్యకి అయితే చెప్పాడు ఫ్రెండ్స్. ఇక మన చిరంజీవి తాతయ్య వెంటనే
మన రాజమౌళి గారికి 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి ఈ శరణమన్నయ్యకి ఎన్టీఆర్ కి రావాల్సినటువంటి గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని ఈ శరణమన్నయ్యకి వచ్చేటట్టు అయితే ఈ చిరంజీవి తాతయ్య అయితే చేశాడు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎన్ని కుట్రలు అయితే జరిగాయి ఫ్రెండ్స్ మన శరణమన్నయ్యకి ఆ గ్లోబల్ స్టార్ అనేటువంటి ట్యాగ్ రావడానికి. అసలు కారణాలు పాపం ఫ్రెండ్స్ ఎన్టీఆర్ అన్నయ్యని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. ఎందుకు అంటే తండ్రి చనిపోయాడు, అలాగే తన బాబాయ్ అయినటువంటి బాలకృష్ణ గారు కూడా మన ఎన్టీఆర్ ని కూడా పలకరియ్యాడు. ఏ ఈవెంట్ లో చూసుకున్నా ఎన్ని అవమానాల మధ్య మన ఎన్టీఆర్ గారు అయితే చాలా కుమిలిపోతున్నాడు లోపల అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మన చిరంజీవి తాతయ్య మాత్రం నా కొడుకే పెద్ద హీరో కావాలి, నా కొడుకే పెద్ద స్టార్ అవ్వాలి అని ఈ విధమైనటువంటి కుళ్ళు కుతంత్రం తోటి అయితే ఈ పని చేశాడు అనేటువంటిది అయితే నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో మరి మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు చిరంజీవి గారు ఈ విధంగా చెయ్యడం తప్పంటారా కరెక్ట్ అంటారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.